సో మళ్ళీ డేజావు పాత రోజులు గుర్తొస్తున్నాయా? సో ఇవాళ అమెరికాలోని హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి నాడు నేను హనుమాన్ దండకం చదివాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం అని. అందులో ఒక పాట ఉంటుంది, షాకిని డాకిని గాలి దెయ్యాలు అని. ఇగో ఇది షాకిని, అది డాకిని, ఇద్దరు గాలి దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి వదిలేసి నన్ను. సో చూసారా, ఆంజనేయ స్వామికి మొక్కేను, 2 దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. వెకేషన్ వెళ్తున్నారు ఇద్దరు, నాన్నకు బాగలేకపోతే. అసలు రెస్పాన్సిబిలిటీ ఉందా? నేను వెళ్ళొచ్చు, మీరు వెళ్ళకూడదు. సో నా కండిషన్ చూడండి, నా గొంతు ఎలా ఉందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏం వైరస్? ఏం వైరస్? వాట్ ఈస్ ద గంటా వైరస్? వాట్ ఈస్ ద లేటెస్ట్ వైరస్? హంట హంట హంట. ఏం చేస్తున్నావు స్వాతి? లేకపోతే వేరేగా ఉందా? అంతా వేరేగా ఉంది. మళ్ళీ డేజావు పాత రోజులు గుర్తొస్తున్నాయా? 2019 2020 ఏం జరిగిందో. సో మొత్తానికి ఏదో కొత్త వైరస్ అయితే అమెరికాలో బ్రేక్అవుట్ అయింది. ఇది 2020లో వచ్చిన వైరస్ లాగా చాలా ప్రాబ్లమేటిక్ అయితే కాదు. కాకపోతే అట్లాంటాలోని 2 కేసులు వచ్చాయంట. కరెక్ట్గా నేను అదే టైంకి అట్లాంటా వెళ్ళాను. కోఇన్సిడెంటల్గా నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ అలాంటి సిమ్టమ్సే ఉన్నాయి అని. ఇదిగోండి నా వాయిస్ అన్ని చూసారు కదా. సో నా వీడియోస్ అన్నీ డిలేడ్ ఉంటాయి. సో ఇది నేను పోస్ట్ చేసేసరికి ఇంకా 2 రోజులు అవుతుంది. కాకపోతే ఇంట్రో ఇచ్చేస్తున్నా. సో ఎల్లగా ఇది జరుగుతుంది కాబట్టి ఈ కొత్త వైరస్ పేరు హంటా వైరస్. ఇది బేసిక్గా ఎలకలతో ఎక్స్పోజర్ ఉంటే, ఎలకలు కానీ, ఎలకల ఫీసిస్ కానీ, ఎలకల ఉచ్చ కానీ, ఎలకల చెత్త కానీ, వాటితో ఎలాంటి డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోయినా వాసన చూసినా కూడా వచ్చేస్తుందంట. సో దీనికైతే ఎపిడమిక్ లాగా అప్పుడులాగా స్ప్రెడ్ అయ్యేది అంత ఎక్కువ ఉన్నట్లేదు. కాకపోతే కరెక్ట్గా నేను అదే ఊర్లో ఉండి డౌన్ టౌన్ మెమరీ హాస్పిటల్ 2 కేసులు వచ్చాయని, ఇది లక్కీగా కంటైన్ అయిపోయింది అన్నారు. ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వట్లేదు, ఎలాంటి ప్యానిక్ లేదు. కాకపోతే ఇవే సిమ్టమ్స్ వచ్చి అదే ఫీలింగు, కాఫ్ పట్టేయడం, నోస్ పట్టేయడం ఇవన్నీను. సో దాంతో కొంచెం పరిస్థితి బాగాలేదు. సో మళ్ళీ తీసుకుంటున్నా. ఎస్పెషల్లీ ఇవాళ స్వాతి అండ్ అనుష్క అయితే వేరే ఊరు వెళ్ళిపోతున్నారు. ఒకటి దీనివల్ల, 2 వాళ్ళు కూడా ముందే ప్లాన్ చేసుకున్నారు. నేను వెళ్ళడం అవుతుంది, ఎందుకంటే వెళ్ళాలని లేదు, సింహాన్ని చూసుకోవాలి, అమ్మని చూసుకోవాలి కాబట్టి నేను ఉండిపోతున్నా. సో ఇది కొంచెం డెలికేట్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉన్నప్పుడు ఇది వేసుకుంటున్నా అన్నమాట. అంటే ఎవరికి స్ప్రెడ్ అవ్వకుండా, ఏజ్లోని ప్రాబ్లం కదా, అందుకని ఇది వేసుకుంటున్నా. సో ఇది మన కొత్త వైరస్ అమెరికాలో అవుట్బ్రేక్, పేరు హంటా. ఓకే, మీరు గూగుల్లోనో చాట్ జీపీటీలో చూడొచ్చు. కానీ ఇది కానీ ఒకవేళ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా లాంటి కంట్రీస్కి ఇది చాలా పెద్ద రిస్క్. ఒక్క కేసు అయినా, ఒక్క ప్లేన్లో వచ్చినా కూడా ఈ వైరస్ వస్తే చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఎల్లకలు, గ్రానరీస్, టైట్ స్పేసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి నిజంగా ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని అనుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఏవో 2 కేసులు ఒక షిప్లో అయ్యాయి, ఆ తర్వాత అంతా అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి మనం పంపించేసి ఆ తర్వాత చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది థ్రోట్, నాట్ ఆల్ ద వే, కాకపోతే లిటిల్ బెటర్. కాబట్టి నిన్నంతా అయితే అసలు వాయిస్ కూడా రాలేదు, ముక్కు పట్టేసింది అంతా. సో ఏవో యాంటీబయోటిక్స్, తర్వాత అలర్జీ టాబ్లెట్స్ అన్నీ వేసుకున్నా. ఏంటో తెలియదు కానీ అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. సో ఊరు వెళ్ళిపోతున్నావా నాన్నకు వదిలేసి? ఆల్రెడీ ఐఎమ్ సిక్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అండ్ యూఆర్ గోయింగ్ ఆన్ ఎ ట్రిప్. నాన్నకు వదిలేసి? అవునమ్మా, నాన్నకు బాగాలేదు, గొంతు బాగాలేదు, ఉండాలని తెలుసు కదా. సో ఇవాళ అమెరికాలోని హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి నాడు నేను హనుమాన్ దండకం చదివాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం అని. అందులో ఒక పాట ఉంటుంది, షాకిని డాకిని గాలి దెయ్యాలు అని. ఇగో ఇది షాకిని, అది డాకిని, ఇద్దరు గాలి దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి వదిలేసి నన్ను. సో చూసారా, ఆంజనేయ స్వామికి మొక్కేను, 2 దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. వెకేషన్ వెళ్తున్నారు ఇద్దరు, నాన్నకు బాగలేకపోతే. అసలు రెస్పాన్సిబిలిటీ ఉందా? నేను వెళ్ళొచ్చు, మీరు వెళ్ళకూడదు. సో నా కండిషన్ చూడండి, నా గొంతు ఎలా ఉందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏం వైరస్? ఏం వైరస్? వాట్ ఈస్ ద గంటా వైరస్? వాట్ ఈస్ ద లేటెస్ట్ వైరస్? హంటా 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 వైరస్. నో, ఐ థింక్
Congestion. When you have congestion, you act like it's the biggest thing in the world. No, I'm not feeling well. No, it's just He had 4 congestion. green teas and then I made him soup until the last minute. Then work chestna. కాదు ఇది ఫెయిరా నాన్న కొద్దిసి No, you have congestion. I get that every day. సో 2 రోజులకి వెకేషన్ వెళ్తుంది. Pick it up with ఓ soup. మై గాడ్. No, don't play. I packed 1 pair of jeans. షల్ ఐ ఓపెన్ దిస్? కాదమ్మా. Adi ba juice. ఓహో సింబగాడు వదలలేకపోతున్నాడు వాళ్ళ అమ్మకి. సింబ నీకు నాకు వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరు. దేవుడు దండం పెట్టుకోండి. సింబబాబు. సో సింబబాబు సాడ్. సింబబాబు నాకు ఒంట్లో బాగాలేదురా నేనే వాకింగ్ తీసుకెళ్ళాలి నీకు. కాదమ్మా నిజం చెప్తున్నా తల్లి అను 1 డేకి అంత ప్యాకింగా? It's not. I have 1 pair of jeans. 1 పేర్ ఆఫ్ జీన్స్ అంత బరువు ఎందుకు It's a ఉంటుంది? jacket. It's cool. అబద్ధాలు ఆడుకో. I'm not abadalu. అమ్మా నేను కూడా అలాగే ఎక్కువ బట్టలు తీసుకెళ్ళేవాడిని. చూడు నువ్వు ఊరు వెళ్తున్నావా రోజుకి 2 అటైల్ కన్నా ఎక్కువ వేసుకో. ఒకసారి విను 2 రోజులకి 4 డ్రెస్సులు సరిపోతాయి. ఆ ప్యాంట్ సేమ్ వేసుకోవాలి. సేమ్ ప్యాంటు 4 అంటే 2 ప్యాంట్లు ఈచ్ ప్యాంట్కి 2 టాప్స్. That's what I have. అంత బరువు ఎందుకు ఉందిరా? My makeup and skincare. మేకప్ అంత ఎందుకు ఉంటుందిరా? సరే హ్యావ్ ఎ గుడ్ వెకేషన్. చే Very fist bumping game. తల్లి ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. సరే ఇద్దరు వెళ్ళిపోతున్నారు. Nana, you'll be okay. ఊబర్ పిలిచారా? నేను డ్రాప్ చేస్తానంటే ఊబర్ పిలిచింది అదో డబ్బులు దండుగా. Nana, you'll be okay. బాబు దే ఆర్ లీవింగ్ డు యూ. దే ఆర్ లీవింగ్ డు. అనుష్క నాకు ఇలా టప్ ఇంగ్లీష్ నేర్పించింది లీవింగ్ డు. ఎందుకమ్మా ఊబర్ పిలిచావు? నేను పే చేద్దాను నేను డ్రాప్ చేద్దాను కదరా. 2 రోజులు Bye bye Nana. జాగ్రత్త. వెళ్ళిన వెంటనే నాకు కాల్ చేయండి. బాయ్ సింబ బాబు. Mama get on it. Mama, I love you. Be back, Simba. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. Pair Indian. ఆగిచ్చే అక్కకి ఆగిచ్చి Anushka, we're getting here. Oh, you love me now. పాడుతాడు. Anushka, shoes వేసుకోలేదు. Okay, bye Simba. బాయ్ సింబ స్టే. Stay, నాన్న Mama. నీకు వదిలేసి వెళ్ళిపోతున్నారు. స్టే ఐ కమ్. ఐఎమ్ నాట్ గోయింగ్ నాన్న వస్తున్నాను. Mama coming. బా చాలా వేడిగా ఉంది. Record my feet, please. యా చాలా వేడిగా ఉంది రా తల్లి. సో షాకిని డాకిని ఇద్దరు దయ్యాలు వెళ్ళిపోతున్నారు. హాయిగా ఉండొచ్చు నేను. స్వాతి ఏమో నాకు లంచ్ డిన్నర్ అన్ని చేసింది. 2 రోజులకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని వండిసింది అమ్మకి నాకు. అమ్మకి ఇబ్బంది లేకుండా నాకు ఇబ్బంది లేక ఈ హంటా వైరస్ ఏంటో ఏం వైరస్ వచ్చిందో ఏంటో తెలీదు. అది కూడా వెళ్ళిపోతున్నారు ఇద్దరు ఎయిర్పోర్ట్కి. సో ఈవినింగ్ 7:20కి 5:45కి వెళ్ళిపోతున్నారు ఊబర్లో. నేను డ్రాప్ చేస్తాను రా అంటే ఎందుకు మీకు బాగాలేదని అదొక $50 $60 బొక్క. నేను డ్రాప్ చేస్తే పని అయిపోద్ది కదా. వినరు ఆడవాళ్ళు. ఇంతకుముందు వినేవారు. ఈ మధ్యన ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది. ఈ షాకినీ ఉంది కదా షాకినీకి పెద్ద అయిపోయింది కదా. షాకినీ అస్సలు వినదు. డాకినీని కూడా మిస్గైడ్ చేస్తుంది అది. సో ఇప్పుడు సింహబాబు గారిని నేను సింహ అయ్యి సాడ్ నాన్న అయ్యి సాడ్ బాబు అయ్యి సాడ్ బాబు చూడు. అరే నాకే బాగాలేదురా నువ్వు ఇంకా ఓవర్ యాక్షన్ చేయకరా సింహబాబు. ఏమి దాయ్ 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 బంగారం దాయ్ 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 బంగారం నేను నీకు తీసుకెళ్తాలే ఓకేనా. సో సింబా డ్యూటీ నాది ఇవాళ. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు నేను వాకింగ్ తీసుకెళ్ళాలి. బాబు గారికి తీసుకెళ్తే కానీ కాలకృత్యాలు అవ్వవు. ఆయనకి 2 అవ్వదు. 1 అయితే బ్యాక్ హెడ్లో వెళ్తాడు కానీ 2 మాత్రం తీసుకెళ్ళాలి. పద నాన్న పద లెట్స్ నాకు అసలుకే బాగాలేదురా నాయన అంటే దా ఇటు 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 తీసుకో ఇటు ఇటు సింబా దా ఇలా. మన కొత్త ట్రీ జాపనీస్ బ్లడ్ రెడ్. సో నాకు వైరల్ ఫీవర్ వచ్చిందా ఏం వచ్చింది తెలీదు. బట్ ఎనీవే మీకు హంటా వైరస్ గురించి ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. సో మన సిచ్యువేషన్ ఇది ఇలా ఉంది. పక్షులు కోకోవలు చాలా బాగున్నాయి. టైం 7:30 అయింది. బాబుగారు 8కి డిన్నర్ తింటారు కాబట్టి ఈయనకి 7:30కి వాకింగ్ తీసుకెళ్ళాలన్నమాట. అర్థమైందా అది. సో ఇది మన బ్యూటిఫుల్ వాక్. నేనేమో మాస్క్ పెట్టుకొని వెళ్తున్నా ఎందుకంటే మన కండిషన్ బాగాలేదు. సో 1 నాకు ఎక్స్ట్రా పాలెన్ రాకుండా, 2 నేను ఎవరికి వైరస్ ఇవ్వకుండా. నాది వైరస్ ఏదో తెలీదు. అంటా వైరస్ అయితే డెఫినెట్గా కాదు. సింపగాడేమో స్లో అండ్ రిలాక్స్డ్గా వెళ్తున్నాడు ఆ వాసనలన్నీ చూసి. నేను కూడా చాలా పేషెంట్గా చేస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. టైం ఇప్పుడు 7:30 కాదు 7:45. పావుగంట నుంచి నడిపిస్తున్నా.
మా లేక్ హౌస్కి వెళ్ళి నడిపించి మేము వెనక్కి తీసుకురావాలన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు టైం 8 గంటలైంది. నా వాయిస్ అయితే బెటర్ అవ్వలేదు. ఇదిగోండి మా కమ్యూనిటీలోని చాలాసార్లు చూపించాను అనుకుంటుంది. ఇది లేక్ ఏరియా, మా సింహబాబు ఫేవరెట్ ఏరియా. ఇక్కడ చిన్న స్ట్రీమ్ లాగా ఉంది. ఇది మురిక్కాలువ స్ట్రీమా లేకపోతే అంటే ఇక్కడ ఇండియాలో లాగా డ్రైనేజ్ ఇంటర్నల్ డ్రైనేజ్ అనమాట. డైరెక్ట్గా చెరువుల్లోకో రివర్లోకో వెళ్దు నాకు తెలిసి. ఓకే, నేను తప్పు చెప్పుంటే క్షమించండి. నాకు తెలిసి లోపల సూయేజ్ అంటారు కదా, సూయేజ్ డైరెక్ట్గా వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. అది రివర్లోని లేకుల్లోని కలపరమాట. మూసీనర్లాగో లేకపోతే ఇంకెక్కడో విశాఖపట్నంలో బే ఆఫ్ బెంగాల్ లాగా. సో ఆ సూయేజ్ని వేరేగా ట్రీట్ చేస్తారు. సో ఇది ఒక లేక్ లాంటిది. వీళ్ళేమో ఇద్దరు ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి, చక్కగా ఫిషింగ్ చేసుకుంటున్నారు. సో ఇది మాట నన్ను వదిలే నాకు ఈ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఎన్ని ఫిష్ పట్టారో ఏంటి తెలియదు, కానీ మా సింహబాబు వలన యూజువల్గా అంతా స్వాతి చేస్తుంది కదా. సో ఆవిడ లేకపోవడం వల్ల నేను చేయాల్సి వచ్చింది. మేము ఫస్ట్లో ఈ ఇల్లు కొందాం అనుకున్నాం. ఈ ఇల్లే చూసాం. ఈ ఇల్లు పక్కిల్లో నాకు గుర్తు రావట్లేదు, కానీ ఈ ఇల్లు ఇక్కడ వెనకాల హైవే సౌండ్ ఎక్కువ విపరీతంగా వస్తుందని కొనలేదు అనమాట. ఈ ఇల్లు కదా, ఈ పక్కిల్లు మేము ఫస్ట్ చూసింది. కానీ లేక్ వ్యూ అంతా బాగుంటుంది, కానీ ఆ ఇంటికి లేక్ వ్యూ లేదన్నమాట. దీని పక్కిల్లు, కానీ ఇక్కడ వెనకాలే హైవే వెళ్తుంది. సో హైవే నాయిస్ ఎక్కువ ఉంది అని మా రియల్టర్ రికమెండ్ చేయలేదు కొనడానికి. అర్థమైందా? కానీ నాకు ఈ ఏరియా అంటే చాలా ఇష్టం. ఇదిగోండి ఆ ఇల్లు కూడా చూసాం, రెండో ఇల్లు లెఫ్ట్ నుంచి. అది కూడా కొందామని చూసాం, కానీ స్వాతి ఏమో చాలా పెద్ద ఇల్లు అండి వద్దండి అంది అప్పుడు. కానీ దీనికైతే చూడండి వ్యూ, మన బ్యాక్ యార్డ్ నుంచే అద్భుతమైన లేక్ వ్యూ. దోమలు ఆ బాధలు పెద్ద ఎక్కువ ఉండవు. ఇది ట్రీటెడ్ కాబట్టి దోమలు ఉన్నా కూడా ఒక క్యాండిల్స్ లాంటి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. సో నాకు ఈ ఏరియా చాలా ఇష్టం. ఎప్పుడో ఒకసారి ఇక్కడ కొనాలి అనుకున్నా, కానీ అవ్వలేదు. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేసి ఇంకో ఇల్లు కొంటామా అంటే ఐ డోంట్ నో. సో ఇదిగోండి ఫిషింగ్ హ్యాపీగా చేస్తున్నారు ఇలా. చూడండి ఎంత బాగా. Did you catch any fish? Not yet, huh? ఫిష్ ఏం పడలేదు. బా ఏంట్రా బాబు ఇవి ఫ్లైస్, దోమలు కాదు. ఓకే, సో ఇదిగోండి నీళ్ళు. ఇది అన్ట్రీటెడ్ వాటర్ కాదని నేను అనుకుంటున్నా. జస్ట్ లేకే. లేక్ నుంచి లేక్ ఉంది కదా, లేక్ నుంచి అది ఫౌంటైన్ అవుతుంది కదా. సో ఎక్సెస్ వాటర్ ఇలా సీప్ అయిపోతుంది అన్నమాట. కానీ ఇక్కడ స్టాగ్నెంట్ ఉంది కాబట్టి కొన్ని దోమలు ఉండడానికి ఆస్కారం ఉంది. సో అది అమెరికాలో శానిటేషన్ క్లెన్లీనెస్ చూసారు కదా. సో సింహబాబు వాకింగ్ అవుతూనే ఉంది. ఆ ఇల్లే చూసారా, ఇల్లు వెళ్ళి చూసాం కూడా, చాలా బాగుంటుంది. ఇంట్లోంచి లివింగ్ రూమ్ నుంచి వ్యూ అయితే క్యాక్ ఉంటుంది. సో ఇంటి మీద మనసు ఉంది, కానీ అవ్వదేమో ఇప్పుడు. చూద్దాం మనకేం రాసిపెట్టింది. ఇది టెన్నిస్ కోర్ట్స్. ఇది మా కమ్యూనిటీ. బేసిక్గా నేను వేరే వాళ్ళకి, మా కమ్యూనిటీలో లేని వాళ్ళకి, చాలా కమ్యూనిటీస్కి ఇలాగా ఉండదన్నమాట. మనకి మన కమ్యూనిటీకి అంటే మనకి ఈ నేబర్హుడ్కి ఇలా టెన్నిస్ కోర్ట్లు ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి, అక్కడ గ్రిల్లింగ్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి. సో నేను అప్పుడప్పుడు సైన్అప్ చేస్తుంటాను మా ఫ్రెండ్స్ కోసం, ఎవరికైతే ఈ కమ్యూనిటీ స్పేస్ లేదు. సో ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో దీనికి మన ఇయర్కి $1000 అంట, అంటే ఇంచుమించుగా $80 నెలకి కట్టాలన్నమాట. దాన్ని HOA అంటారు అమెరికాలో. హౌసింగ్ HOA అంటే ఏంటి ఏమి తెలియదు. HOAనా? HOA అంటే హై ఆక్యుపెన్సీ వెహికల్స్ అనమాట. HOV అది. దీన్ని HOA అంటారు. ఆ ఇల్లు అయితే మాత్రం మంచి. సో చక్కగా ఆడుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది అంతా దేశీ అడ్డా అయినా అని. సో అక్కడ వెళ్ళి ఇదంతా వాక్ ఏరియా కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ మనం రిలాక్స్ అవుదాం. సో స్వాతి ఊరు వెళ్తే నాకు అడ్వాంటేజ్ అన్నమాట. మామూలుగా బై చాయిస్ నేను రాను, ఇవన్నీ చేయను. కానీ స్వాతి ఊరు వెళ్ళినప్పుడు తప్పదు కదా. అక్కడ ఎవరో పార్టీ చేసుకుంటున్నారు, మన వాళ్ళకి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ కూర్చుంది ఓకేనా. ఆ ఏరియా చాలాసార్లు వచ్చి ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ ఫైర్ పిట్ కూడా ఉంది, అంటే వింటర్లోని మనం ఫైర్ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు చలిమంట. బాబోయ్ ఏంది నా గొంతులా మారిపోతుంది. ఇది ప్లే ఏరియా. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూపిస్తా. వెళ్దాం ఒకసారి. చలి స్టార్ట్ అయిపోయింది. ఏంటో ఎంత చల్లగా ఉంది నాకు అర్థం కావట్లే.
మిడ్ మేకి వచ్చేసాం. అయినా సమ్మర్ లేదు, ఇంకా స్విమ్మింగ్ పూల్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే చల్లగా ఉంది కదా. కొంచెం వామ్ అయ్యాక ఓపెన్ చేస్తారేమో స్విమ్మింగ్ పూల్స్. సో ఇది మాట కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్. ఇది కరెక్ట్ గుర్తురాట్లేదు ఎన్ని ఉన్నాయి. 1 2 అక్కడ ఒకటి ఉంది, 3 స్విమ్మింగ్ పూల్ అనుకుంటా. చూడరా ఆ వెనకాల ఒకటి, ఆ వెనకాల అదొక పెద్ద పూలు, ఇది కొంచెం చిన్న పూలు, ఇది కిడ్స్ పూల్ అనుకుంటా. సో ఈ 3 పూల్స్. సో ఇది మాట అమెరికా లివింగ్. సో ఛాన్స్ ఉంటే చాలామంది ఎందుకు ఇది ప్రిఫర్ చేయరు అంటే, మనం లోవర్ మిడిల్ క్లాస్ అయినా కూడా ఇలాంటి లైఫే ఇక్కడ అమెరికాలో లీడ్ చేయొచ్చు. సో అది సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీ అండ్ డెవలపింగ్ కంట్రీకి తేడా. సో డెవలపింగ్ కంట్రీలో ప్రతి ఇన్కమ్ రేంజ్కి ఇలాంటి లైఫ్ స్టైల్ రాదు కదా, ఓన్లీ అప్పర్ ఇన్కమ్ రేంజ్కి వస్తుంది. సో వై అమెరికా ఇస్ అమెరికా అంటే ఏదో ఎగ్జామ్ ఓకేనా. చెప్పచ్చు చాలా 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 పెద్ద పెద్ద ఉన్నాయి రైటే, కానీ ఇక్కడ ఆర్డినరీ లెవెల్లో ఉన్నా కూడా ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది ఓకేనా. జస్ట్ తేడా చెప్పిస్తున్నా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నా రెస్పాన్సిబిలిటీ చూపించడం అని నేను. సో భారతదేశం వెళ్ళినప్పుడు కానీ, పాకిస్తాన్ వెళ్ళినప్పుడు కానీ, లేదా జపాన్ వెళ్ళినప్పుడు, చైనా వెళ్ళినప్పుడు అన్నీ చూపిస్తాను, పాజిటివ్స్ నెగిటివ్స్, ఏది మంచి ఆస్పెక్ట్, ఏది చెడ్డ ఆస్పెక్ట్. సో మన కంక్లూజన్స్ బేస్డ్ ఆన్ మన ట్రావెల్స్ మనం డిసైడ్ చేసుకుంటాం అన్నమాట, ఏది మనకి సూట్ అవుతుంది, ఏది మనకు పర్ఫెక్ట్ అని మనం డిసైడ్ చేసుకుంటాం. అర్థమైంది? ఏదో బైక్ ఉంది ఇక్కడ, భలే ఉంది, నైస్. ఇవే కాకుండా ఇవన్నీ ఉన్నాయి కిడ్స్ ఆడుకోవడానికి అంతా, చూసారు కదా. వేరే యాంగిల్ నుంచి చూపిస్తారు. మా సింబగాడు పూపు మాత్రం అవ్వలేదు, వీడు పూపు అయ్యాక అక్కడ వదిలేలేము, ఆ పూపు ఎత్తి ట్రాష్ క్యాన్లో పెట్టాలి. అర్థమైందా? సో ఇది మన రోడ్డు కింద నుంచి నేను సైక్లింగ్ వెళ్ళేటప్పుడు చూసేవాడిని. ఇది మా కమ్యూనిటీ హౌస్ అన్నమాట, అంటే పార్టీస్ ఏమైనా చేసుకోవచ్చు. ఇది మరీ చిన్న ఏరియా అని, చిన్న లోపల స్పేస్ తక్కువ అని పార్టీస్ చేయడం మానేశారు ఇక్కడ. ఇంతకుముందు మా పార్టీలు, న్యూ ఇయర్ పార్టీలు అన్నీ ఇక్కడ అయ్యేవి. సో ఈ కింద నుంచి నేను సైకిల్ మళ్ళీ ఒకసారి రిపేర్ చేయించి రోజుకి ఒక 10 మైళ్ళు సైక్లింగ్ చేసేస్తే బెటర్ అని అనిపిస్తుంది. సో నీస్ మీద కూడా ఈజీ కదా, స్టార్ట్ చేస్తాను 10 మైళ్ళు. మళ్ళీ ఇక్కడ డ్రామా, మనం హెల్మెట్ వేసుకోవాలి, అవి వేసుకోవాలి, ఇవి వేసుకోవాలి అని. శంభుబాబు నువ్వు పూపు చేయాలరా, నాకు ఒంట్లో బాగాలేదురా, నేను నడిపించలేనురా నీకు. మీ అమ్మ మీ అక్క వెళ్ళిపోయారు ఊరి మీద తిరగడానికి, నన్ను వదిలేసి ఇక్కడ. శంభబాబు పూపు చేయరా నాయన, నేను నడిపించలేను, ఆల్రెడీ 45 మినిట్స్ అయింది. గో చూపిస్తున్నా, చూసారా ఎంత బ్యూటిఫుల్ నేబర్హుడ్ మాది. సో మేము వేరే ఇల్లు చూసినప్పుడు కూడా స్వాతికి అయితే ఈ ఏరియా సెంట్రల్ అన్నమాట, ఎక్కడికి వెళ్ళాలన్నా 5 మినిట్ డ్రైవ్ అంతే. మూవీ థియేటర్స్ కానీ, జిమ్ కానీ, గ్రోసరీ షాపింగ్ కానీ, స్కూల్స్ కానీ అన్నిటికీ. ప్లస్ మా నేబర్హుడ్లో ఉన్న 3 స్కూల్స్ అమేజింగ్ అన్నమాట. ప్రైమరీ స్కూల్ కానీ, మిడిల్ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ మొత్తం టాప్ ర్యాంకింగ్ కౌంటీలో కానీ, స్టేట్లో, వర్జీనియా స్టేట్లో కానీ. అందుకని ఇది సెంట్రల్ మెయిన్గా లొకేషన్. ఎక్కడికి వెళ్ళాలన్నా 5 నిమిషాలు డ్రైవ్ చేయడం అలవాటు అయిపోయాక పావు గంట డ్రైవ్ చేయాలన్నా పావు గంట అయినా తక్కువే. అందరూ అంటారు 11 మినిట్స్ 13 మినిట్స్ అని, కానీ 5 నిమిషాలు డ్రైవ్ చేసేవాడికి పావు గంట దూరం కదా. ఇది చూసారు కదా, ప్లీజ్ క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ పెట్. సో ఇక్కడ ఈ ట్రాష్ బ్యాగ్స్ ఉంటాయి, ఈ బ్యాగ్లోని బాబు గారిది తీసి ఇందులో వేసేయాలి. సో ఆడు వెళ్ళాక పూపు వెళ్ళాక 2 సైడ్, సో ఇందులో ఎత్తేసి ఇక్కడ పడేయాలి. అది బాబు గారు వెళ్ళలేదు కదా, ఇంకా వెళ్తే ఇది తీసేసి వేస్తాం అన్నమాట. సో రోడ్డు మీద వదిలేరు, అది విషయం. నాయనా వెళ్ళు, ఇంకెంతసేపు, నాకు ఈ తలనొప్పి. సింహబాబు గారు వెళ్ళండి బాబు గారు. అటువైపు నుంచి స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు ఇటువైపు వచ్చేసాం. ఈయనకి మాత్రం కార్యక్రమం జరగట్లేదు, అదంతా నడిచి 45 మినిట్స్ అయిపోయింది ఇప్పటికి. మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఒక 15 మినిట్స్, 1 అవర్ వాక్ బాబు గారికి. ఆయన కార్యక్రమం చేయండి బాబు గారు, వెళ్ళాలి కదా. సింహగాడికి నడిపించడం కాదు కానీ అగ్రవేట్ అయిపోతుంది బయట పాలన్ వలన, మళ్ళీ చెస్ట్ కంజెషన్ లాగా వచ్చింది. ఇంట్లో ఉంటే మాస్క్ వేసుకొని ఉంటున్నా, అమ్మకి మళ్ళీ డెలికేట్ కదా, ఏజ్ వలన చాలా డెలికేట్ కాబట్టి ఏమైనా ఇబ్బంది వస్తుందని మాస్క్ వేసుకొని ఉన్నా. ఒకసారి అమ్మ ఏం చేస్తుంది చూద్దాం, ఓకేనా. అమ్మ ఏం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? స్వాతి లేకపోతే వేరే వద్దా అంతా?
వేరేగా ఉంది. ఎందుకంటే అన్ని అదే చేస్తుంది కదా. నాకైతే అసలు లెగిచి కాఫీ టీ చేసుకోవాలన్నా కష్టంగా ఉంది. ఇవాళ చేస్తావా గేమ్స్ చేస్తావా? అవి చేస్తావు కదా, బుక్స్ చేసాను. పజిల్స్ అన్నీ అయిపోయా? అన్నీ అవ్వలేదు, ఈ రోజుకి అయ్యే. అవునా? ఇవాళ ఏంటి ఉండేవా లేకపోతే ఏంటి ఉండేవా ఇవాళ? ఉండేనా? ఏంటి ఉండే? దొండకాయ. తగ్గుతున్నావు. బయటికి వెళ్తే దగ్గు వస్తుంది. చిన్న లవంగ మొగ్గ. లవంగ కాదు, లోపల అంటే కంజెషన్ ఏదో అయ్యింది ఇది దీనివల్ల, అందుకని వస్తుంది. ఇప్పుడు జస్ట్ అటు ఇటు నడిచి వస్తున్నానా వచ్చేస్తుంది. అంటే అలర్జీస్ అనుకుంటున్నాను మరి. కాకపోతే ఏ వైరస్ ఏంటో, కానీ అంత గౌరవంగా దగ్గు లేదు, గొంతు తేడా వచ్చింది కదా. అదేనా ఎందుకు రావాలా? ఏమో బయట తిరిగాం కదా మొన్న, ఎట్లాంటి వెళ్ళాము, అక్కడ ఏం ఎక్స్పోజర్ అయిందో ఏంటో అర్థం కావట్లేదు, అందుకని మాట్లాడుతూ వస్తుంది దగ్గు. డ్రై కాఫ్ వస్తుంది, ఫ్లమ్ కూడా రావట్లేదు మరి. సో ఇట్స్ ఓకే అనుకుంటా. ఇవాళ ఏంటమ్మా ఈవినింగ్ ఏంటుండే గుర్తులేదా? ఏముండేవో గుర్తులేదా? బాగుంది నీ పని. వేసుకుంటావు ఇప్పుడు టీవీ? తెనాలి రామకృష్ణ చూస్తావు కదా. నువ్వు వచ్చాక వేసుకున్నా. సో స్వాతి ఇంకా 1 డే అంటే ఎల్లుండి వస్తుందా? రేపు వచ్చేస్తుంది. రేపు వచ్చి 2 రోజులకే నాకు పిచ్చెక్కిపోతుంది అలవాటు అయిపోయింది. అవును. సో ఇది గైస్, అలవాటు అయిపోతే ఉండడం కష్టం. స్వాతి లేకపోతే అంత గందరగోళం మా ఇంట్లో. చాలా కష్టం ఉండడం. ఆ చెట్టు కింద ఫంగస్ పట్టేసింది, అక్కడ అలాగా డార్క్ ప్లేస్లో ఉంది కదా, అందుకని లైట్ ప్లేస్లో పెట్టాను. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, వెయిటింగ్. సో ఇదన్నమాట, వేసుకో. సో ఇది గైస్ మన పరిస్థితి. స్వాతి లేకపోతే అసలు ఉన్నప్పుడు అలా సదాయిస్తాను, కానీ ఒక్క రోజు కూడా ఉండలేమాట. అన్నీ అలాగా, ఆఖరికి కాఫీ కూడా నా బెడ్ మీద తీసుకొచ్చిస్తుంది. అలా అలవాటు చేసింది, పాడు చేసింది. ఆవిడదే రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ కాదు. మాట్లాడుతుంటే ఇది అగ్రవేట్ అయిపోతుంది. టాబ్లెట్ వేసుకోవాలి, 12 hours అయింది. సో ఇది గైస్, సో కేర్ఫుల్గా. ఐ హోప్ నేను ఇందాక చెప్పిన వైరస్ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. వచ్చిందా ఎలకల నుంచి, కాబట్టి చాలా 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 ఎఫెక్ట్ అయ్యే కంట్రీస్ ఏషియాలో ఉన్న కంట్రీస్. ఓకే, సో ప్రస్తుతానికి ఇది గుడ్. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నా. వాళ్ళు రాగానే మనం నెక్స్ట్ ఏదో ట్రిప్ వేయాలి. వాళ్ళ ట్రిప్ అయిపోతే నా ట్రిప్, ఇంటర్నేషనల్ ట్రిప్. ఇది చెప్తున్నా కదా, ఇవన్నీ వీడియోస్ నావి డిలేడ్ ఉంటాయి. ఇది రికార్డ్ చేసి నేను పోస్ట్ చేసేసరికి 2 days అవుతుంది. సో అప్పటికి స్వాతి వచ్చేసి ఉంటుంది. తను వచ్చేసాక మన కొత్త ట్రిప్, ఇంటర్నేషనల్ ట్రిప్ స్టార్ట్ చేసి నాకు కూడా బెటర్ అయిపోతుంది అనుకుంటా. సో ఒక లగ్జరీ వెక్కే, చాలా రోజులైంది లగ్జరీ ఫ్లైట్ ఎక్కి. సో మీకు లగ్జరీ ఫ్లైట్ అయితే చూపిస్తాను డెఫినెట్గా. సో వీడియోకి ఇంత గైస్, యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.